నమస్తే టీవీ 20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దావోస్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు మరియు మంత్రివర్గ భేటీ. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన ఆదర్శాలు మరియు భారతదేశ స్వాతంత్ర్యం పట్ల అచంచలమైన అంకితభావం మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుకునే సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన్ను గౌరవప్రదంగా స్మరించుకుంటుందని అన్నారు. नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती के इस पावन अवसर पर पूरा देश श्रद्धापूर्वक उन्हें याद कर रहा है। मैं नेताजी सुभाष बाबू को श्रद्धापूर्वक नमन करता हूं। इस वर्ष के पराक्रम दिवस का भव्य उत्सव नेताजी की जन्मभूमि पर हो रहा है। मैं ओडिशा की जनता को, ओडिशा सरकार को इसके लिए बहुत बहुत बधाई देता हूं। कटक में नेताजी के जीवन से जुड़ी एक विशाल प्रदर्शनी भी लगाई गई है। इस प्रदर्शनी में नेताजी के जीवन से जुड़ी अनेक विरासतों को एक साथ सहेजा गया है। कई चित्रकारों ने कैनवास पर नेताजी के जीवन प्रसंग की तस्वीरें उकेरी हैं। इन सब के साथ नेताजी पर आधारित कई पुस्तकों को भी इकट्ठा किया गया है। नेताजी की जीवन यात्रा की ये सारी विरासत దావోస్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ బృందం, ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీలో అనుకూలతలు వారికి వివరించారు.
టిట్కో ఇళ్ల కాలనీ వాసులకు కొత్త కాంతులు 6 లక్షలతో వీధి దీపాలు. పాలకొల్లు పట్టణంలోని టిట్కో ఇళ్ల కాలనీ వాసులు రాత్రి సమయంలో ఇబ్బంది పడుతున్న వీధి లైట్ల సమస్యను తీర్చడం జరిగింది. 6 లక్షల రూపాయలతో కాలనీ ప్రధాన ముఖద్వారం నుంచి సాయిబాబా గుడి వరకు వీధి లైట్లను కాలనీ వాసులతో కలిసి ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఆ రోజు మనం 90% 2019లో పూర్తి చేసినటువంటి స్థితిలో 5 సంవత్సరాల్లో రంగుల మీద పెట్టినటువంటి శ్రద్ధ మిగిలిన 10% పూర్తి చేయనటువంటి స్థితిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి స్థితిలో ఆ రోజు మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి ఏదైతే ఒక 2000 మందికి ఏదైతే ఆ రోజు మనం 100% పూర్తయినటువంటి ఇళ్లను రంగులు మార్చి ఏదైతే ఇచ్చారో మరి వాళ్ళు నివాసానికి వచ్చిన తర్వాత కూడా అలా అనేకమైన ఇబ్బంది అందులో ప్రత్యేకించి మరి కరెంటు ఏదైతే వీధి లైట్లు ఎలగక టిట్కో లోపల అదేవిధంగా టిట్కో వెలుపల కూడా మరి మహిళలు ఏదైతే తీవ్రమైన అవస్థలు పడుతూ ఉన్నారో వాటిని గుర్తించి ఆ టిట్కో ఇళ్ల లోపల ప్రతి వీధిలోనూ కూడా మరి అక్కడ లైట్లు వెలిగించడంతో పాటుగా సెంటర్స్ లో ఐమాక్స్ లైట్స్ ను కూడా టిట్కో ఇళ్లలో పెట్టి మరి రాత్రులు సైతం దేదీప్యమానంగా ఉండేటువంటి విధంగా ఆ లైట్లను మనం పెట్టడం జరిగింది. దానితో పాటుగా ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల గేటు దగ్గర నుంచి పాలకొల్లు సాయిబాబా గుడి వరకు కూడా ఏదైతే లాకుల వరకు మరి స్తంభాలు ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ వైర్ లేక లైట్లు లేక ఈ యొక్క కిలోమీటర్ కూడా ఆ మహిళలు సాయంత్రం మాటలు ఇంటికి టిట్కో ఇళ్ళకి రావాలని అంటే ఆ చీకట్లో చాలా భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ చాలా మంది షాపుల్లో పనిచేస్తూ చిన్న చిన్న ఆఫీసుల్లో పనిచేసేటువంటి లేకపోతే ఇళ్ల దగ్గర పనిచేసే పేదవాళ్ళు మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇమ్మీడియట్లీ దాని మీద కూడా మున్సిపాలిటీతో మాట్లాడి మరి సిఎఫ్ఎంఎస్ నుంచి అంటే లేట్ అయిపోతుంది చూసి మరి డైరెక్ట్గానే మనం మనీ మున్సిపాలిటీ నుంచి చెక్ ఇప్పించి 6 లక్షల రూపాయలతోటి దగ్గర మరి ఏదైతే ఈ యొక్క వీధి లైట్లు దగ్గర 50 వీధి లైట్లని ప్రతి స్తంభానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి కొంత మేర మనం చూస్తూ ఉంటే లైటింగ్ లో మహిళలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరిగింది. ఆ మహిళల చేత ఈ రోజు లైట్లను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ గేటు దగ్గరే ఆ ఏరియాలోనే మనం ఫుట్పాత్ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయాలి. అది చేస్తే ఇంకా అవతల రోడ్ నుంచి కూడా బస్సు దిగినా లేకపోతే ఇతరత్ర ట్రావెల్తో మెయిన్ రోడ్ నుంచి వచ్చిన యువతలకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఇప్పటికే టిట్కోయిల్లో కూడా రేషన్ డిపో లేదంటే అక్కడ ఒక రేషన్ డిపోనే ప్రత్యేకంగా అక్కడ మనం పెట్టడం జరిగింది. చెత్త బళ్ళు రావట్లేదంటే దాన్ని క్లియర్ చేస్తాం. మోటార్లు పాడైపోయినాయి పని చేయట్లేదంటే మళ్ళీ వాటర్ క్లియర్ చేస్తాం. ఇట్లా ఒక్కొక్కటి ఈ 5-6 నెలల్లో క్లియర్ చేసుకుంటూ ఇంకొక 5-6 నెలల్లో శాశ్వతంగా ఆ మిగిలిన బ్యాలెన్స్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి వాళ్ళు కూడా స్వాధీనం చేసి ఇంకా ఏవైతే వసతులు ఉన్నాయో అవి కూడా మొన్న నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిని స్వయంగా తీసుకొచ్చాం. ఆయన కూడా స్పష్టంగా హామీ తీసుకున్నారు కాబట్టి త్వరితగతంగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజుల సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కోసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేను తణుకు పట్టణ ప్రజలు మరియు కూటమి నాయకులు అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. యువగలం పాదయాత్రలో ప్రజల అందరితో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి యొక్క బాధ్యతలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకు చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం ఎప్పుడు గెలవని ప్రదేశం మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందేనని అన్నారు. కేవలం పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి తణుకు నియోజకవర్గ కూటమి మరియు తెలుగుదేశం పార్టీ తరపున
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ప్రజలతో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధితులుగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకుని వారికి బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకి చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనిటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి. అదేవిధంగా కేవలం ఈరోజు పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారందరికీ బాధ్యతగా వారందరి పట్ల కూడా ఎంతో బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడిగా పార్టీని ప్రారంభిస్తే ఈరోజు 1 కోటి మంది పైగా సభ్యత్వాలతో పార్టీని పెద్ద కుటుంబంగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు 1 కోటి సభ్యత్వాలు నమోదవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎప్పుడూ లేని విధంగా డిజిటలైజ్ చేసి అదేవిధంగా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉందనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు 1 కోటి పైగా మెంబర్షిప్ని చేయడంలో లోకేష్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలి. ఈరోజు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తల సంక్షేమానికి కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బాటలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాలకు ఆశాకిరణంగా భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు అందిస్తున్నటువంటి పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఈరోజు వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి విధంగా మరిన్ని ఉన్నత పదవుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, కేంద్ర మంత్రివర్యులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఉక్కు శాఖ మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మని సాల్వ వేసి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తణుకు రావడం జరిగిందని, తణుకు నియోజకవర్గ ప్రజలు అందరూ ఘన స్వాగతం పలికారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సుపరిపాలన అందిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో మీ అందరికీ తెలుసునని అన్నారు. శ్రీనివాస్ వర్మ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. అందులో భాగంగా మోడీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులలో ముఖ్యంగా చిరకాల వాంఛ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శ్రీనివాస్ వర్మ చేసినటువంటి కృషికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తణుకు నియోజకవర్గం చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్తుంది. అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఇది వాంఛ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి శ్రీనివాస వర్మ గారు చేసినటువంటి కృషికి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈరోజు మంత్రి హోదాలో కేవలం పార్లమెంటు సభ్యుని నిధులే కాకుండా వివిధ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఈరోజు చేపట్టడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా 1,50,00,000 రూపాయలు నిధుల్ని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం
ఈరోజు వివిధ సిఎస్ఆర్ ద్వారా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా అత్తిలి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డయాలసిస్ సెంటర్కి సంబంధించి 75 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇరగవరం గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉన్నటువంటి బరేలి గ్రౌండ్ సమస్య, ఆ సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా ఈరోజు 20 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే వేల్పూరుకు సంబంధించి అగ్రాయి చెరువుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు, అలాగే మన తణుకు చిట్టూరు ఇంద్రయ్య గారి కాలేజీలో సంబంధించి ఎక్కువగా వాకర్స్ అందరూ కూడా ఉపయోగిస్తారు. దానికి ఈరోజు వారికి నేను గత ఎన్నికలప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే వాకింగ్ ట్రాక్ని సింథటిక్ ట్రాక్ నిర్మిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే తక్షణమే 30 లక్షల రూపాయల నిధుల్ని దానికి కేటాయించడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరమైనా ఆ ట్రాక్ను పూర్తి చేసే విధంగా మంత్రి గారు సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిగా 1,50 లక్షల రూపాయలు మంత్రి గారి నిధుల నుంచి కేటాయించడం సంతోషమని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దళిత వికలాంగులకి న్యాయం చేయాలి. డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘాల వినతి. సత్తివేడు నియోజకవర్గం బిఎన్ కాంట్రికలో మావడూరు శ్రీనివాసులు అనే వికలాంగులకు జరిగిన అన్యాయంపై విచారణ చేసి న్యాయం చేయాలని డిజేబుల్ ఫెడరేషన్ వికలాంగుల సంఘం జిల్లా నాయకులు తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా దివ్యాంగుడైన శ్రీనివాసులు బిఎన్ కండ్రిగా బస్టాండ్ సమీపంలో చేపల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యతో దుకాణం నడపలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదనంగా భావి అగ్ర కులానికి చెందిన వ్యక్తి వికలాంగులైన శ్రీనివాసులకి చెందిన ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా శ్రీనివాసులు తమ్ముడైన వెంకటకృష్ణయ్యను శ్రీనివాసులపై దౌర్జన్యం దిగేలా పురుగొల్పారని, ఆ ప్రయత్నంలో భాగంగా వెంకటకృష్ణయ్య దివ్యాంగుడైన అన్న శ్రీనివాసులపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో మానసికంగా అనారోగ్యం పాలయ్యాడు. తమ్ముడు ఆగడాలను భరించలేక వికలాంగుడైన శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన పోలీసులు వెంకటకృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా శ్రీనివాసులు, మండల అధ్యక్షులు డి కృష్ణమజ్జు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగుల కుటుంబాలకు భరోసా కల్పించి సపోర్ట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దివ్యాంగుల కుటుంబం ఏర్పడింది. అందులో భాగంలో కుటుంబ సభ్యుడైన మరి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రికలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస గారికి జరిగిన అన్యాయపరమై మరి పీడబ్ల్యూ ఫెడరేషన్ తిరుపతి జిల్లా రాష్ట్ర నాయకులు, తిరుపతి జిల్లా నాయకులు కలుసుకొని మరి తన సమస్యను పరిష్కారం చేయడానికి మేమందరము గత నెల రోజులుగా అధికారులను సంధించి తన సమస్యను పరిష్కరించే దిశగా మేము అధికారులందరినీ స్పందించి మేము కంప్లీట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో అతను జీవనోపాధి కల్పించుకొని జీవనోపాధి కొరకు జీవిస్తున్న ఒక వికలాంగుణ్ణి టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టి వేరే వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక అన్నదమ్ముని రెచ్చగొట్టి అతని మీదకి గొడవ పంపించి అతని అనేక విధాలుగా మానసికంగా వ్యాపారం పెట్టుకొని ఇక్కడ జీవనోపాధి లేకుండా అతనికి ఏ ఇది లేకుండా భయభ్రాంతులు గురి చేసి అతను నానా విధాలకు ఇబ్బంది కలిగి చేస్తున్న తరుణంలో పీడబ్ల్యూ ఫెడరేషన్కు తెలియపరిచిన వెంటనే మేము స్పందించి గత నెల రోజులుగా అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాము. ఈ సబ్జెక్టును కరెక్ట్గా తీసుకొచ్చి గుడిపల్లి మండల కేంద్రంలో గ్రామసభ రసాభాసగా సాగింది. గుడిపల్లి గ్రామంలో గ్రామసభలో ఇటీవల చెప్పిన ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాకి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్లు మాత్రమే వచ్చాయి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. అర్హులైన వారికి ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులను నిలదీసి ప్రశ్నించారు. పోలీసులు సద్దుమణిగించి లిస్టులో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ మధు హాసిని, జూనియర్ అసిస్టెంట్ రవి, లింగారెడ్డి, ఏవో శ్రీనివాస్, వెలుగు సీసీ, గుడపల్లి ఎస్ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు 11 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు, ప్రకాశం, నంద్యాల, గుంటూరు జిల్లాల అధికారులు, సిబ్బందితో నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఈవో శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు క్షేత్ర పరిధిలో ఘనంగా నిర్వహించాలని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పగడ్బందీ భక్తుల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, భక్తులు మన కుటుంబంలో మనుషులుగా గౌరవించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు, సిబ్బందికి కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సూచించారు. ఉత్సవాల పటిష్ట నిర్వహణకు శ్రీశైలాన్ని 10 జోన్లు 40 సెక్టర్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులకు ఇన్ఛార్జీలుగా నియమించాలని ఏఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై సిబ్బందికి అప్పగించి విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సమావేశంలో సూచించారు. పాయింట్ మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఆ రోజు మీటింగ్ జరిగింది మేడం, అందరూ ఇది ప్రయారిటీ రోడ్డు కింద పెట్టారు. నేను చెప్పేది ఏంటంటే నో టోల్, పార్కింగ్ ప్లేస్ చాలా చిన్నది, ఎక్కువ వెహికల్స్ పట్టు, వచ్చే త్రోవలో అందరికి లెఫ్ట్ సైడ్ మెడికల్ అండ్ హెల్త్ అన్న ఫీలింగ్ ఉండదు. అందరూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయము. అండ్ వాట్ ఎవర్ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇలా అడిగింది, మేము మా స్కీమ్స్ క్యాంపా అలాంటి వాటి పెట్టుకొని చేయాలనే దాంతో చేశాం మేడం. వీఆర్ ఫుల్లీ కోఆపరేటింగ్ ఇన్ దిస్. ఏదైతే పార్కింగ్ ఉందో వీ విల్ నాట్ హెడ్ ఆఫీస్ లెవెల్ పంపండి, దాని లెవెల్ కూడా మాట్లాడతాము. రోడ్డు మీద మన ఎమ్మెల్యే సార్ మనకు ఆత్మకూరు ఎందుకంటే హెవీ పాపులేషన్ అదే బ్యాక్స్ లో వస్తారు కాబట్టి అన్ని సపోర్ట్స్ మనకు కూడా ఉన్నాయి. బ్రహ్మాండంగా అరేంజ్ చేసుకుందాం. కానీ దేవస్థానం ఇందాక అన్నట్టు ఏదైనా డిపార్ట్మెంట్స్ అడిగినప్పుడు మీరు డిలే చేయకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి మీ సైడ్ నుంచి. ఎందుకంటే వాళ్ళందరూ దగ్గర 4 రోజులు 15 రోజులు 20 రోజులు వర్క్ చేయాలి. నా రిక్వెస్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఎవరైతే డెప్యుటేషన్ అవుతారో ఇక్కడికి ఆఫీసర్స్ అందరికి మంచిగా దర్శనాలు ఇవ్వండి. ఎవరు బాధపడవద్దు. యోగా మీరు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఇందాక మనం అనుకున్నట్టు ఇచ్చినారు. ఆల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టం చేస్తే లాస్ట్ పోయి ఆయన చూసి వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ రిసీవ్ చేసే అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, దర్శనం కానివ్వండి, గతంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. నీళ్ళు కూడా లేకుండా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు. సో అవన్నీ మన దేవస్థానం తరఫు నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. అందరూ ఇక్కడికి వచ్చేది ఆయన సేవ కోసం వస్తారు, భక్తులు చూసుకోవడానికి వస్తారు. జాగ్రత్తగా చేయండి. ఇందాక ఈ కంప్లీట్గా మన వెంకటాపురం నుంచి ఆ శ్రీశైలం వచ్చేసరికి భక్తులకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయొచ్చు నుంచి. ఎందుకంటే ఇది లోకల్గా యాజ్ ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది. కాబట్టి బయట నుంచి ఎవరినే కానీ ఈసారి అలౌ చేయొద్దండి అని చెప్పేసి యూ గారికి కూడా చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళతో కూడా చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఎక్కడెక్కడంటే పెట్టేస్తారు. పబ్లిక్ మూవ్మెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మీద పడిపోతారు వాళ్ళ గుణాలని. సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్. మెయిన్గా ఆర్టీసీ మీ డ్రైవర్స్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడే కానీ బయట నుంచి భక్తుడిగా వచ్చి దర్శనం చేసుకోకపోతే ఓకే. వ్యాపార పరంగా వస్తే మాత్రం ఇక్కడ అంతా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి దోర్నాల్లో, ఒకటి మననూరు, అక్కడే ఎవరన్నా ఏదైనా తెచ్చినా కూడా అక్కడే దించేసేయాల్సిందే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.